ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఆలస్యం ఎంత ప్రమాదమో తెలుసా? వెంటనే ఇది విను. హనుమాన్ నీకు నీ కోరిక తీర్చడానికి ఒక పరిష్కారం తీసుకొచ్చారు అని బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఎన్నో కష్టాలైతే అనుభవిస్తూ ఉంటాం. వాటి వల్ల పడే బాధలు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ బాధలైతే మనకు తీరవు. అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ బాధలు తగ్గించుకోవడానికి అనేక మార్గాలైతే వెతుక్కుంటూ ఉంటాం. అంతటి క్లిష్ట పరిస్థితులలో ఎన్నో దేవుళ్లకు మొక్కుతూ ఉంటాం. నా బాధని తీరిస్తే బాగుంటుంది అని ఆశపడతాం. మన ఇష్ట దైవంతో ప్రతి నిత్యం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి తెలియక చేసే తప్పుల వల్ల ఇంకా ఎక్కువ బాధనైతే అనుభవించవలసి ఉంటుంది. అది మనం గమనించకపోగా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాం. వీటినన్నింటికీ పరిష్కారం బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని హనుమంతుడి రూపంలో మన దగ్గరికి వచ్చారండి. ఈరోజు బాబా గారు హనుమంతుడి రూపంలో మనకు అందిస్తున్న ఈ పరిష్కారం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే. ఎందుకంటే ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. ఏ తప్పైతే మనం చేసి దానిని కప్పిపుచ్చుకొని ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం ఏదో అనుకొని మదన పడుతూ ఉంటామే, అలాంటి తప్పులన్నింటికి బాబా గారు ఈరోజు పరిష్కారం అందిస్తున్నారు. మరి ఎవ్వరూ కూడా కాదనుకోకుండా, ఆలస్యం చేయకుండా బాబా గారు ఏం చెబుతున్నారో దానిని అర్థం చేసుకొని విని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తల్లి, నీ కోసం ఈ వార్త చెప్పడానికి, ఈ చిన్న పరిష్కారం నీకు అందించడానికి ఎన్నో వేల కృసల దూరం నుండి నీ కోసం వచ్చాను తల్లి. దీనిని నువ్వు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే నీ బాగు కోరే ఈ సాయిగా అర్థం చేసుకుని నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ తర్వాత నువ్వు కూడా ఊహించలేవు. అప్పుడు ఆ సంతోషం, ఆ ఆనందాన్ని చూసి బాబా దగ్గరికి వచ్చి, బాబా, ఇది నువ్వు పెట్టిన భిక్షే. నేను ఎన్నో పూజలు చేసుకున్నాను. నా పూజా ఫలం సిద్ధించింది. నీకు నేనున్నాను అన్న ధైర్యం మళ్ళీ నీలో బలపడుతుంది. ఖచ్చితంగా నువ్వు నా కోసం మళ్ళీ వస్తావు తల్లి. ఎందుకంటే నీ కళ అతి తొందరలో తీరబోతుంది. ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం కోరుతూ ఉన్నావు. అది ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నావు. ప్రతి క్షణం దానికోసమే మదన పడుతున్నావు కదూ. ఆ కోరిక తీర్చడానికే ఈరోజు నేను హనుమాన్ రూపంలో నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. నీ కోరిక తీర్చడానికి తప్పకుండా ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లి, నా బిడ్డ ఉద్యోగం కోసం తపన పడుతుంది. ఆ ఉద్యోగం లేక ఎన్నో రోజులుగా నాతో అడుగుతూనే ఉంది. ఉద్యోగం కావాలి బాబా, నా పిల్లలను పోషించుకోవాలి, నా వాళ్లతో నేను సంతోషంగా ఉండాలి. ఉన్నదానితో సర్దుకుంటూ తృప్తిగా బ్రతికే ఈ బిడ్డకు ఉద్యోగం అడిగితే ఇవ్వవా అని నా బిడ్డ దీనంగా అడుగుతుంది. అందుకే నీ కోసమే ఈ చిన్న పరిష్కారం చెయ్యి తల్లి. నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకే ఒక్క వారంలో నువ్వు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతావు. హనుమంతుడిని చూసావా తల్లి? హనుమంతుడు తన గురువు పట్ల తన భక్తిని ఏ విధంగా సాటాడో మన హిందువులందరికీ చాలా చక్కగా తెలుసు. సనాతన ధర్మంలో రాముడి యొక్క పాత్ర ఏ విధంగా ఉందో హనుమంతుడి పాత్ర కూడా అంతే గొప్పగా ఉంది. కాబట్టి హనుమంతుడి గురించి ప్రత్యేకంగా మన హిందువులకు చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ హనుమాన్ ఇచ్చే మాటలు నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఈ ధైర్యం హనుమంతునికి ఎంత బలముందో అంత శక్తిని నువ్వు పొందగలుగుతావు. కాబట్టి స్వయాన సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వచ్చి నీకు ఈ హితబోధన చేస్తున్నాడు అని భావించు తల్లి. ఎందుకంటే నేను అన్ని జీవులలోనూ కనబడతాను అన్నాను. ప్రతి ఒక్క జీవిలోనూ నన్ను చూడు అన్నాను. ఎప్పుడైతే నీలో ఉన్న అహం తగ్గిపోతుందో, అందరూ దేవుళ్ళు ఒక్కరే అని భావిస్తావో, వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ
అందరూ సమానమే అని ఎప్పుడు నువ్వు ఆరాధించుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమగా పలకరిస్తావో ఆ క్షణం నీలో ఉన్న లోపం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఇలాంటి భావన నీలో ఏర్పడుతుందో ఆ రోజు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు తల్లి. ఏ కోరికతో అయితే నువ్వు ఇప్పుడు నా దగ్గర దీనంగా అడుగుతున్నావో అది నిజం చేయడానికి సాక్ష్యమే ఈ హనుమంతుడు. ఎందుకంటే హనుమాన్ చెప్పే మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో మీకే అర్థమవుతాయి. ఒక్కసారి విని చూడు. ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఆంజనేయుడు దూరం చేస్తాడు. ఆయనకున్న బలం అలాంటిదన్నమాట. తల్లి, నువ్వు ధైర్యంగా బ్రతకాలి అన్నా, జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏ పని చేసినా నిర్విఘ్నంగా సక్సెస్ని సాధించాలి అనుకున్నా కూడా ప్రమాదాలకు దూరంగా ఉండాలి అన్నా ఈ హనుమాన్ యొక్క అండ నీకు తప్పనిసరిగా ఉండాలి. తల్లి, ఈ రోజు నీకు హనుమాన్ ఇచ్చే రక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకో. ముందుగా నీ యొక్క ఏ కోరిక ఉన్నా, చిన్న చిన్న సంశయాలు ఉన్నా, ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, ఒక ఉద్యోగం కోసం మీరు సంకల్పం చేసుకోవాలన్నా, లేదంటే మీ ఇంట్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే వాటి నుండి బయటపడాలన్నా, లేదంటే సంతానం కోసం పిల్లలు పుట్టాలని ఎదురు చూసే తల్లులు కూడా ఈ చిన్న పరిష్కారాన్ని ప్రయత్నం చేయవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనేవి వస్తాయి. ఇది నా నమ్మకం. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా 100% ఫలితం అనేది దక్కుతుంది. హనుమంతుడి యొక్క గొప్పతనం చాలా మంది పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారే, కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రం అంతా ప్రచారం చేస్తారు. మనుషుల తీరే అంతా. మరి ఎక్కడ మంచి జరిగి ఉంటుందో దానిని ఎవ్వరూ పొగడరు. ఎక్కడైతే తప్పు జరిగి ఉంటుందో దానిని వేలెత్తి చూపించడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. మనం నమ్మిన వ్యక్తి గొప్ప మనసున్న వాడైతే మన స్థానం కూడా గొప్పగా మారుతుంది. హనుమంతుడు కూడా రాముడి దృష్టిలో చాలా గొప్పవాడు. తల్లి, చూసేవారు ఏమనుకుంటున్నారోనన్న భయంతో మాత్రం ఎప్పటికీ బ్రతకవద్దు. సృష్టికర్త ఏమనుకుంటున్నాడో అనే భయంతో జీవిస్తే కాస్త బాగుపడతావు. నువ్వు ఏదైనా సంకల్పం చేసుకుని దానిని పట్టుదలతో నేను సాధించగలను అని నువ్వు ఒక్క ముందడుగు వెయ్యి. అడుగు ముందుకు వేయగానే మార్గం తానంతట అదే ఏర్పడుతుంది. ఇది రాముడి తత్వం. రావణుడు గొప్ప శివభక్తుడు, రాముడు కూడా గొప్ప శివభక్తుడే. కానీ యుద్ధాన్ని గెలిచింది మాత్రం రాముడే. మరి ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అంత తేడా ఉంది? ఎవరు మనసుని లగ్నం పెట్టి నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది, నీ సత్యమే నీకు సాయం చేస్తుంది, నీ మౌనమే నీకు మేలు చేస్తుంది, నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది, నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది అని రాముడు చెప్పాడు. మరి అంత గొప్పగా రాముడు బ్రతికాడు కాబట్టే రాముడు గెలవగలిగాడు. తల్లి, నీ గమ్యం ఎంత దూరమైనా అయ్యి ఉండవచ్చు, కానీ ప్రయత్నిస్తే నువ్వు చేరుకోలేని మార్గం అంటూ ఏది ఉండదు. ప్రయత్నమే చేయకపోతే నువ్వు ఏది సాధిస్తావు చెప్పు? ఈ సాయి ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటాడు. ఈ సాయి నీకు మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకు. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ ప్రమాదాలు పొంచి ఉండవచ్చు. ఈరోజు ఈ సాయి నీ కోసమే అంజన్న రూపంలో ఈ ఉపాయం తీసుకొచ్చాడు. ఈ ఉపాయం కనీసం ఉపయోగించి చూడు, నీ జీవితం మారుతుందేమో. తక్షణమే ప్రయత్నం చెయ్యి. ఈ మంగళవారం నాడు ఆ అంజన్న ముందు కూర్చొని హనుమాన్ చాలీసని పఠించు. హనుమాన్ నీకు అండగా ఉంటాడు. హనుమాన్ మందిరానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు వేసి హనుమంతుడి మంత్రం చెప్పుకో. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఈ శ్లోకం చాలా పవర్ఫుల్. ఎవరైతే చెప్పుకుంటారో వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలున్నా దూరం అవుతాయి. ఎప్పుడైనా బయటికి బయలుదేరే ముందు లేదా వాహనాల ప్రయాణం చేసేటప్పుడు, ఇంకా ఏదైనా ఒక మంచి కార్యం తలపెట్టేటప్పుడు, ఇంకా పిల్లల చేత ఈ శ్లోకం చెప్పించిన పిల్లలకు ఎలాంటి ఆపద కలగదు. ఆ రాముడి రక్ష,
అంజన్న రక్ష ఎప్పుడూ ఉంటుంది. మీ సమస్యలు కూడా దూరమవుతాయి. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే హనుమాన్ చాలీస లేదా అంజన్నది కవచం ఒకటి ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని మీరు కనీసం ఇన్ని రోజులు అని మొక్కుకొని మీరు పారాయణం చేయగలిగితే ప్రతిరోజు సింధూరం దిద్ది మీ నుదుటిన సింధూరం పెట్టుకోవాలి. సింధూరం పెట్టుకున్న తర్వాతనే మీరు కవచం అనేది మొదలు పెట్టాలి పారాయణం. ఆ కవచం చదివిన తర్వాత హనుమాన్ మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చొని మీ మనసులోని మాటలను చెప్పుకొని హనుమాన్ సంకల్పం చేసుకోండి. తప్పకుండా హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఎన్ని రోజులు మీరు కవచం చదివి ఆ తర్వాత పారాయణం చేసిన తర్వాత హనుమాన్ మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఖరి రోజు ఉంటుంది కదండి, ఆ రోజున తమలపాకుల మాలని స్వామివారికి సమర్పించండి. తమలపాకుల మాల మీద శ్రీరామ అని సింధూరంతో రాయాలి. అలా రాసి తర్వాత మీరు మాలలాగా గుచ్చి దానిని స్వామివారికి సమర్పించండి. అలాగే ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు స్వామివారికి నివేదనగా తీసుకెళ్ళండి. హనుమాన్ మందిరానికి వెళ్ళి ఇలా పూజ చేసుకుని రండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నీ దూరమవుతాయి. ఏదైనా ప్రయత్నం అంటూ చేస్తే నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఆ నమ్మకమే గనక నువ్వు లేకుండా ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ నోములు నోచినా, ఏ మంత్రాలు చదివినా, ఎలాంటి పారాయణం చేసినా అన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. మరి నమ్మకం అనేది ప్రధానం. నమ్మకంతో ప్రతిరోజు ఉదయమే లేవగానే ఈ పారాయణాన్ని మొదలుపెట్టండి. హనుమాన్ మందిరానికి వెళ్ళిరండి. హనుమాన్ మందిరం అనుకూలంగా లేదు అనేవాళ్ళు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకుని ఆరాధించండి. ఎన్ని రోజులు సంకల్పం చేసుకొని ఉంటారో అన్ని రోజులు కూడా తప్పకుండా ఆరాధించండి. ఒకవేళ మేము ఈ పూజని నిర్వహించాము, ఈ పారాయణం చేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి ఫలితమూ లేదు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం, ఇది జరుగుతుందనే కదా మేము మీరు చెప్పినట్టుగా చేశాము, అయినా కూడా ఎలాంటి ఫలితమూ లేకుండా పోయింది అని బాధపడకండి. ఎందుకంటే సమయం రావాలి దేనికైనా. కాబట్టి ఆ సమయం ఇంకా రాలేదు అనుకోండి, అంతేకాని అందులో కూడా మీరు పాజిటివ్గా ఆలోచించి చూడాలి. నెగిటివ్గా ఆలోచించినంత కాలం నెగిటివ్ అనేది మీ చుట్టూ ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక మనిషిని తప్పు పట్టడానికి అరక్షణం చాలు. అదే మనిషిని మంచివాడు అని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. అలాగే మంచి అనేది ఎంతో విలువైనది. దానిని అందరూ పొందలేరు. మంచితనం ఉన్నవాళ్ళు, ధర్మబద్ధంగా నడుచుకునేవారు, నిజాయితీగా బ్రతికేవారు ఎంతోమంది ఎన్నో అనుబంధాలను కలుపుకొని, ఎన్నో బంధాలను తెంపుకొని ఇబ్బందులు పడుతూ కూడా ఎన్నో అవస్థలు పడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ అవన్నీ శాశ్వతం కాదు. నిజాయితీ నిప్పు లాంటిది. నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది. ఆలస్యం చాలా ప్రమాదం. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా వరకు కోల్పోతూ ఉంటాం. ఆలస్యం చేసే కొద్దీ ఎన్నో బంధాలను తెంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోరికలు మనకు సహజమే, కానీ ఆ కోరికలు తగ్గట్టుగా జీవితం కూడా కొనసాగాలి కదా. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదురించి పోరాడే శక్తి మనకు కలగాలి అంటే దైవ బలం చాలా ముఖ్యం. ఆ దైవ బలమే మనకు తక్కువైతే మనం ఏమీ చేయలేము, ఏదీ సాధించలేము. కాబట్టి ముందు దైవాన్ని నమ్ముకోవాలి. అలా ఆ దేవుడి పాదాలు పట్టుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వదలకూడదు. సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే, నువ్వు దుఃఖంలో ఒకలా, సంతోషంలో ఒకలా బ్రతకకూడదు. ఎప్పుడు ఒకేలా బ్రతికేవాడే నిజమైన మానవుడు. మరి ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.